వాళ్ళంతా రక్షణ పొందుతారు, లేక దేవుని మాటకి లోపడతారు. దేవుడు అంటే భయభక్తులు కలిగినటువంటి వారు అంటారు. లోతు ఆ ప్రాంతానికి వెళ్ళిన కాడి నుంచి ఆయన పైన ఆయన చేసుకుంటున్నాడు, కూతుర్ల పని కూతుర్లు చేసుకుంటున్నారు, భార్య పని భార్య చేసుకుంటుంది. అబ్రహాము మాత్రము నిత్యము ఏడుస్తూ ఉన్నాడు. దేవుడు అబ్రహాముతో తెలియజేశాడు, ఆ పట్టణానికి వెళ్ళొద్దు నువ్వు కానీ లోతు కానీ. ఎందుకంటే ఆ రెండు పట్టణాలు నా దృష్టిలో నేను స్వయంగా వాటిని రెండింటిని శపించాను. అర్థమవుతుందా? శపించబడినటువంటి మనుషుల్ని బాగు చేయటం అనేది అసాధ్యమైనటువంటి పని. దేవుడు ఆశీర్వదించినటువంటి మనిషిని పాడు చేయటం కూడా అసాధ్యమైనటువంటి పని. శపించబడినటువంటి పట్టణానికి ఇష్టపూర్తిగా ఎన్నుకొని వెళ్ళిపోయాడు లోతు. దేవుడు చెప్పినటువంటి స్థలానికి అబ్రహాం వెళ్ళిపోయాడు. లోతు వెళ్ళిన కాడి నుంచి అబ్రహాముకి కంట కన్నీరే, దేవుడితో పెనుగులాటే, ప్రార్థనే. మరి లోతు ఏ ఉద్దేశంతో వెళ్ళిపోయాడో, ఆయన సొంతంగా వెళ్ళిపోయాడు. కానీ నీకు ఇష్టం లేనటువంటి ప్రదేశానికి వెళ్ళాడు కాబట్టి అబ్రహాం కూడా అన్నాడు వద్దు అని. నేను ఆ పట్టణానికి వెళ్ళాల్సిందే అన్నాడు. గమనించండి, వెళ్ళిపోయినందుకు ఎంతమందిని మార్చాడు. ఒకళ్ళన్నా చివరికి ఏమన్నాడు, పురుషుణ్ణి కూడనటువంటి యుక్త వయసు వచ్చినటువంటి నా 2 కుమార్తెలు ఉన్నారు. మీరు పని కట్టుకున్న వచ్చారు కాబట్టి, చేసే పనులు కూడా వదిలిపెట్టుకుని వచ్చారు కాబట్టి, చేస్తలేటువంటి ఉద్యోగం కూడా మానుకొని వచ్చారు కాబట్టి, వ్యవసాయం చేసేవాళ్ళు కూడా వచ్చి ఉంటారు కాబట్టి, చెట్ల కింద కూర్చునే బ్యాచ్ కూడా వచ్చి ఉంటారు కాబట్టి, మీ కోరికని నేను వృధా చేయను. నా ఇంటికి వచ్చినటువంటి వాళ్ళకి బదులుగా నా 2 కుమార్తెలు మీ మధ్యలోకి పంపిస్తా, మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి, వాళ్ళని వదిలిపెట్టండి. అంతే కదా? వాళ్ళు ఏమన్నారు, నీ కూతుర్లు ఎందుకు మాకు, నీ ఇంటికి వచ్చినటువంటి వాళ్ళు రూపకము అదొక రకంగా ఉంది, వాళ్ళ తల వెంట్రుకలు అదొక రకంగా కనిపిస్తుంది, వాళ్ళ రంగు అది ఒక కొత్తగా కనిపిస్తుంది. మేము ప్రపంచంలో ఎప్పుడు చూడలేనటువంటి ఆ రూపురేఖలు వాళ్ళలో మేము చూస్తున్నాం కాబట్టి వాళ్ళని మా మధ్యలోనే ఖచ్చితంగా ఈ రాత్రి పంపించు అని అన్నారు. ఇక ఒక విషయం అర్థమైందా? అక్కడ ఉన్నటువంటి ఆ పట్టణాల్లో ఉన్నటువంటి ప్రదేశంలో ఉన్నటువంటి వాళ్ళంతా వచ్చారు. ఎంతమంది, ఏ వయసు కలిగినటువంటి వాళ్ళు వచ్చారు చెప్పండి? బాలర్లు అంటే చిన్నపిల్లలు. రెండవది యవనస్తులు. మూడవది చిన్న బిడ్డలు ఏదన్నా తప్పు చేస్తే బుద్ధి చెప్పాల్సినటువంటి విషయాన్ని మర్చిపోయి వృద్ధులు కూడా వచ్చేసారు. వృద్ధులని కిడితే యవనస్తులు వచ్చారు, యవనస్తులని కిడితే వాళ్ళకు పుట్టినటువంటి చిన్న బిడ్డలు కూడా వచ్చారు. వారు ఏం చేయడానికి వచ్చారు? పెద్దవాళ్ళు దేవదూతల్లో పాడు చేస్తామంటే ఈ చిన్నపిల్లలు ఆ దృశ్యాన్ని కనులారా చూడటానికి వచ్చారు. ఎవరు చెప్పాలి వాళ్ళు అసలు రావద్దు ఆగండి? లోతు చెప్పవసరం లేదు, దేవుడు చెప్పవసరం లేదు, అబ్రహాం చెప్పవసరం లేదు, లోతు భార్య చెప్పవసరం లేదు, లోతు 2 కుమార్తెలు చెప్పవసరం లేదు. కానీ పని కట్టుకొని వస్తున్నటువంటి ఆ వృద్ధులు ఆ వెనక్కు తిరిగి వాళ్ళ తర్వాత వచ్చేటువంటి వాళ్ళని గద్దించాలి. వాళ్ళు ఏం చేశారు? వాళ్ళ వృత్తిని వీళ్ళు కూడా వాళ్ళని ఫాలో అయ్యి వస్తూ ఉన్నారు. చిన్నపిల్లలు కూడా. ఇదే సందర్భము వ్యభిచారం ముందు పట్టుబడినటువంటి స్త్రీని యోహాను రాసిన సువార్త 8వ అధ్యాయంలో మనం చూస్తే ఆ శాస్త్రులు పరిచయాలు కూడా వ్యభిచారం ముందు పట్టుబడినటువంటి స్త్రీని రాళ్లతో కొడుతున్నప్పుడు వాళ్ళు ఎంతమంది వచ్చారు? అక్కడ రాయబడి ఉంది, వారు పెద్దవారు మొదలుకొని చిన్నవారు వరకు ఒకని వెంట ఒకడు బయటికి వెళ్ళాను అని రాయబడి ఉంది దేవాలయానికి.
అంటే దాని అర్థమైంది, చిన్నపిల్లలు కూడా వచ్చారు అక్కడికి. ఏం చేయటానికి? దుర్మార్గ పనులు చేయటానికి, ఒక మనిషిని చంపటానికి, ఒక మనిషిని కొట్టడానికి. పెద్దవారు మొదలుకొని చిన్నవారు కూడా వచ్చారంటే పెద్దవారు అదే వృత్తిలో ఉంటారు కాబట్టి చిన్న బిడ్డలు కూడా. బైబిల్లో ఉంది, కుమారుడు తండ్రి ఏదైతే చేయనో కుమారుడు అదే చేస్తారు. అంటే యేసుక్రీస్తు వారు ఉన్నారు, తన తండ్రి అయినటువంటి యేసోబు వడ్రంగం పని చేస్తామంటే ఆటోమేటిక్ ఈయన కూడా చూస్తా ఆయనకి పని సహకరించాడు. ఇలా మంచి పనులు చేయటానికి అది దేవుడు కూడా అంగీకరిస్తాడు. ఈడు చేస్తుంది ఏంటంటే చివరికి లోతు అన్నాడు, నా 2 కుమార్తెలు మీ మధ్యలో నేను పంపిస్తాను అన్నాడు. అంటే ఇంతోడి పురుషుడు మాకు ఎరగనటువంటి వాడు, బయటికి అడుగుపెట్టి చూసినటువంటి వాడు కాదు. వాళ్ళని మీ మధ్యలోనే పంపిస్తా, మీరేమైనా చేసుకోండి. ఆ మాట ఎవరన్నా అంటారా? మరి చూడండి, ఇవన్నీ కారణం ఏంటంటే, ఇంత జరుగుతున్నా కూడా కాపాడటానికి కారణం ఏంటంటే, నేను షార్ట్లో మాట్లాడుతున్నాను, వీటన్నిటికీ కాపాడటానికి, వాళ్ళు రక్షించబడటానికి, వాళ్ళకి ఆ వచ్చినటువంటి దేవదూతలు కూడా ఎలాంటి హాని కలగకుండటానికి కారణం ఏంటంటే అబ్రహాం గారు చేస్తున్నటువంటి యొక్క ప్రార్థన. ఎవరు చేస్తున్న ప్రార్థన? మరి మనం కూడా ఎవరి కోసం చేయాలి ప్రార్థన? ఒక దైవ సేవకుడు గురించి తోటి దైవ సేవకుడు అంత ప్రార్థన చేస్తూ ఉన్నాడు, మనము కూడా ఒక సేవకుడి గురించి లేక ఒక విశ్వాసుని గురించి అలాంటి ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థన ఆలకించి దేవుడు తప్పక. అయితే అబ్రహాముతో దేవదూతలు అన్నారు, లోతు ఇంక నువ్వు ఉండటానికి లేదు, లోతుని వాళ్ళు ఆ కిటికీలో కొంట వాకిట్లో కొంట కాళ్ళు పట్టుకొని వాళ్ళు బయటికి లాగటం, ఆ పట్టణంలో ఉన్నటువంటి వాళ్ళు లోపల ఉన్నటువంటి దేవదూతలేమో లోతుని లోపలికి లాగటం జరుగుతూ ఉంటాయి. చూడండి, వీళ్ళు బయటికి లాగుతున్నారు, దేవదూతలు లోపలికి లాగుతున్నారు. బయటికి లాగేవాళ్ళు ఎలాంటిది ఉద్దేశము? వాళ్ళ నాశనం చేయడానికి. లోపలికి లాగేవాళ్ళు ఏంటి ఉద్దేశం? ఏంది? వాళ్ళు రక్షించాలి. ఈ విధంగా ఆయన్ని లాగేస్తున్నారు. ఇక ఎంతనే దేవదూతలకి ఎక్కడ లేనటువంటి కోపం వచ్చి, లోతు నువ్వు ఉన్న పోటని నీ భార్యను నీ బిడ్డలను తీసుకొని ఈ పట్టణాన్ని విడిచిపెట్టి పరిగెత్తు అని అన్నాడు. పరిగెత్తడానికి ప్రయత్నించాడు. కూతుర్లు ఇద్దరు బయలుదేరారు. బయలుదేరిన తర్వాత ఈనాడు మనం చూస్తూ ఉంటాం, పాస్టర్లు ఏర్పడతారు చర్చికి. ఏమ్మా, పాస్టర్లు ఏర్కొస్తారు, ప్రభురాత్రి భోజనం తీసుకోబోయే ముందుకు వస్తారు. ఎంత నిర్లక్ష్యమో! లోతు గారు భార్య దేవుడు చెప్పిన మాటకి లోతు తన కుమార్తెలు బయలుదేరి పరిగెత్తుతుంటే లోతు భార్య కొంచెం లక్క నడిచి, అమ్మో నా ఇల్లు ఏమైపోద్దో, నా ఇంటి పక్క వాళ్ళు ఏమైపోతారో, నా ముచ్చట చెప్పేవాళ్ళు ఏమైపోతారో, ఈ విధంగా ఆలోచించి ఒక్కసారి వెనక్కి తిరిగి చూసింది. ఏమైపోయింది అంటే, ఉప్పు స్తంభం అంటే చూసాము మనం అక్కడ ఉప్పు స్తంభాన్ని ఎముక్కుని చెప్పారు, మళ్ళీ ఇప్పుడు చెప్పట్లా. ఉప్పు స్తంభం అంటే ఇక తన వెనకబడిపోయినటువంటి జీవితము ముందుకి రాలేని పరిస్థితుల్లో, నడవలేని పరిస్థితుల్లోకి ఆగిపోయింది. అర్థమైందా? ఇక ముందుకు నడవటం అనేది ఆమెకు అవకాశం లేదు, తప్పించుకునే మార్గం లేదు. అలాగే నేను నిలిచిపోయింది. ఏమైపోయింది? ఆమె కూడా కుమార్తెలు లోతు రక్షించబడ్డారు. తన వాక్యాన్ని బోధించినటువంటి నత్తనానికి ప్రత్యేక వందనాలు. అయితే ఈరోజు కొన్ని విషయాలు నీతో మాట్లాడాలని ఆలోచన కలిగి ఉన్నాను. ప్రత్యేకంగా వాక్యాన్ని వివరించలేదు, ఎందుకంటే సమయం లేదు కాబట్టి ఆ మాటలు కొన్ని హెచ్చరిస్తాను. మార్కు రాసిన సువార్త 1